వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ, రైల్వే సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు సీఎం చంద్రబాబు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలన్నారు. కార్యాలయాలకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని కొన్ని శాఖల అధికారులను చంద్రబాబు ఆదేశించారన్నారు మంత్రి పార్థసారథి. 158 సేవలు 7 డిపార్ట్మెంట్స్కు సంబంధించి, ముఖ్యంగా ఎండోమెంట్, ఏపీఎస్ఆర్టీసీ, ఎనర్జీ, అదేవిధంగా రెవెన్యూ, సిడిఎంఏ, అన్నా క్యాంటీన్స్, పీజీఆర్సీ, వీటికి సంబంధించి 158 సేవల్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మీద మన హెచ్ఆర్డీ మంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ 158 సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవటానికి, దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయటానికి, తమ అభిప్రాయాలు కానీ, తమ సమస్యలు కానీ, తమ కోరికలు కానీ, తమ డిమాండ్స్ని కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.